హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ స్వాతి సచిత్ర మాసపత్రిక మార్చి 2016 సంచిక నుంచి బిఏ నరసింహులు రచించిన పీకే 2015 అనే కథను వినేద్దామండి. నీ మిత్రుడు పోలకంటి కనకాంబరం ఉరఫ్ పీకేని ప్రభుత్వ ఆసుపత్రిలో పడేశాం. నీవు రాగలవు. కమల నాకు పంపిన మెసేజ్ అది. కమల పీకే చెల్లెలు. ఎందుకు చెప్పమా అని ఫోన్ పట్టుకొని కొంచెంసేపు ఆలోచించాను. స్పాట్ వాల్యుయేషన్ జరుగుతోంది. సెలవివ్వరు. మరీ అర్జెంట్ అని ప్రాణాల మీదకొచ్చిందని చెప్పి బయలుదేరాలి. ఒక రోజులో రావాలి. వాడుండేది విశాఖలో, నేను విజయవాడలో. పర్వాలేదు, సమయం సరిపోతుంది. రాత్రికి బయలుదేరుతున్నానని నేను తిరుగు సందేశం ఫోన్లో పంపాను. పేపర్లు దిద్దడం పూర్తయింది. క్యాంప్ ఆఫీసర్కు చెప్పి అనుమతి తీసుకొని రిలీఫ్గా బయటకు బయలుదేరాను. బస్టాండ్ చేరుకున్నాను. ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతం కావటం వలన బస్సులు రద్దీగా లేవు. దూర ప్రాంతాల రిజర్వేషన్ అని సంకర భాషలో ఉన్న బోర్డున్న దగ్గరకు వెళ్ళి రాత్రి 9 గంటలకు బస్సుకు రిజర్వేషన్ చేయించుకున్నా. ఇంటికి వెళ్ళి నా భార్యకు విషయం చెప్పాను. అయ్యో, అన్నయ్య గారు జాగ్రత్తగానే ఉంటారే, మరెందుకిలా అని ఓ సానుభూతిపూర్వకమైన ప్రశ్నను నా మీదకు వదిలింది. తెలుసుకోవడానికే వెళ్తున్నాను, రేపు సాయంత్రానికి వచ్చేస్తా అని బాత్రూంలోకి దూరాను. రాత్రి 8:30 సమయం. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ అంతంత మాత్రం రద్దీగా ఉంది. ఇదే సోమవారం అంటే వర్కింగ్ డేస్ అయితే అమ్మో ఆ రద్దీని చెప్పలేం. బస్సు పాయింట్లో ఉంది. నేను బ్యాగ్ బస్సులో నా నంబర్ సీట్లో ఉంచి కిందకు దిగాను. ఏప్రిల్ నెల అయినా పగలంతా విపరీతమైన ఎండ దంచేస్తోంది. ఇప్పుడే టెంపరేచర్ 4 దాటిస్తుంటే ఇంకా మే జూన్ నెలలు ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది. వాతానుకూల యంత్రాలు ఏసీలు ఉన్నా ఎంతకని, పైగా కరెంటు బిల్లు వేలకు వేలు కట్టాలి. రోజంతా వేయలేం కదా. నాకు పీకే స్నేహానికి 3 వయసు. మా ఇద్దరి చిన్నతనం విజయనగరం ఐకోనేరు గట్టు, సత్యనారాయణ స్వామి కోవెల, రామమందిరం, న్యూ పూర్ణ జంక్షన్, అలంకార్ థియేటర్ దగ్గరే గడిచిపోయింది. మా నాన్నగారు రెవెన్యూలో పనిచేసేవారు. వాళ్ళ నాన్నగారు టీచర్. వాళ్ళింట్లో వాడిగానే పెరిగాను. నేను వాళ్ళింట్లో యథేచ్ఛగా అన్నీ తినేసేవాడిని. మా ఇంట్లో వాడు అంతే. పూజలు పునస్కారాలకు వాళ్ళ అమ్మగారు మా ఇంటికి వచ్చేవారు. ఏంటో ఆ రోజులు, ఆ సరదాలు రివైండర్ బటన్ జీవితానికి లేకపోవటం నిజంగా విషాదం అనిపిస్తుంది నాకు. అలా మా స్నేహం ఎంఆర్ కాలేజీ గేటు దాటి ఆంధ్ర విశ్వవిద్యాలయం పీజీకి చేరింది. క్యాంపస్లో ఉన్నప్పుడే వాడు టీచర్ పోస్టులకు, నేను గ్రూప్స్ బ్యాంకులకు ప్రిపేర్ అయ్యేవారం. అనుకున్న విధంగానే వాడు టీచర్గా సెలెక్ట్ అయ్యాడు. నేను ఎస్బీఐ పిఓగా విజయవాడ రీజియన్కు వెళ్ళిపోయాను. అయినా మా మధ్య స్నేహం చెడిపోలేదు. ఇప్పుడు వాడికి 4 పదుల మీద మరో 2 సంవత్సరాలు అదనంగా ఉన్నాయి. ఎందుకో పెళ్లి మీదకు మనసు పోవటం లేదనేవాడు. కొంపదీసి ఆ టైపు కాదు కదా అని సరదా పట్టించేవాళ్ళం. ఈలోగా కమలకు ఓ మంచి సంబంధం వచ్చింది. సింహాచలంలో పెళ్లి చేసి పంపించేశారు. వాళ్ళ నాన్నగారు పదవీ విరమణ చేసిన మరో సంవత్సరానికే మరణించారు. వాడు అమ్మతో విశాఖలోని ఎండాడ దగ్గర ఓ అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. భీమిలీలో ఉద్యోగం. ఇప్పుడు హెడ్ మాస్టర్ అయ్యాడు. రేపో మాపో ఎంఈఓ ప్రమోషన్ వస్తుందన్నాడు. ఇదిగో అనారోగ్యం మాత్రం వచ్చింది. వాడు మొదటి నుంచి ఆరోగ్య సూత్రాలను బాగా ఆచరించేవాడు. రోడ్డు మీద దొరికే వస్తువులను తినేవాడు కాదు. ఎవరే ఆరోగ్య సూత్రం చెప్పినా ఆచరించేవాడు. ఈ మధ్య వాడికి పెళ్లి మీద మనసైందని కమల ఓసారి ఫోన్ చేసి చెప్పింది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ వర్కౌట్ కావటం లేదని చెప్పింది. తన మరదలు ఉందట. అటు గ్రేసీ సింగ్కు ఎక్కువ, ఇటు రకుల్ ప్రీత్ సింగ్కు తక్కువగా ఉంటుందట. దానికి మహా టెక్కు. దానిని అడిగాను, ఆ రాక్షసి ఏమందో తెలుసా? మీ అన్నయ్య నీకు అందంగానే ఉంటాడేమో గాని అద్దంలో ముఖం చూపించు, వాడికే అసహ్యం వేస్తుంది అంది. నల్లగా కాకిలాగా ఉంటుంది, అయినా అదే అందమంటుంది. ఆమె మాటల్లో కోపం, జలసీ నాకు అర్థమైంది. ఇలా ఎవరి పరిధిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందరూ చెప్పేది ఒక్కటే, వాడికి రంగు తక్కువ, అది పెంచమని చెప్పారు. అదెలా సాధ్యం? సాధ్యమయ్యేలా ప్రయత్నాలు చేశాడు పీకే. ఆ నేపథ్యంలో ఏం జరిగింది? నేను కళ్ళు విప్పి చూశాను. బస్సు వేగంగా వెళ్తున్నది. మాగన్నుగా నిద్రపోవడం వలన పీడకల వచ్చింది. అంతే, మళ్ళీ కళ్ళు మూసుకున్నాను. నిద్ర వచ్చేసింది. కళ్ళు తెరిచేసరికి తెల్లవారుజాము 4 గంటలైంది. మరో 40 నిమిషాల్లో విశాఖ వచ్చేస్తుంది. మరి నిద్ర రాలేదు. విశాఖ చేరగానే కమలకు ఫోన్ చేశాను. రూమ్ తీసుకొని 8 కల్లా ఎన్ఆర్ఐ ఆసుపత్రికి వెళ్ళాను. ముందు కేజీహెచ్ అనుకున్నారట. అతడిని మరింత డిప్రెషన్లోకి నెట్టడం ఇష్టం లేక కమల వాళ్ళ ఆయన, వాళ్ళమ్మ ఎన్ఆర్ఐలోకి మార్చారట. బ్రతికించారు.
వార్డులోకి వెళ్ళి కెవ్వుమని అరిచి డబ్బుమని పడిపోయాను. కమల, నర్సు నీళ్లు కొట్టారు. వారికి ఇది చాలా సహజ ప్రక్రియగా మారిపోయింది. అనగా పీకేను చూడటానికి వచ్చిన వారంతా నాలాగే కెవ్వున కేకలు ప్లస్ దబ్బుమన్న శబ్దాలు చేశారన్నమాట. ఓ మై గాడ్, మంచం మీదున్నది మా పీకేనేనా? ఒక్క మాటలో చెప్పాలంటే పీకే హృతిక్ రోషన్ సినిమా కోయి మిలేంగేలో అంగారక గ్రహవాసిలాగా ఉన్నాడు. కోతిమూతి, సన్నని కొబ్బరి చిప్పలాంటి ముఖం, చిప్ప మీద నిలిచిన సన్నని చెత్తలా జుట్టు, వెంట్రికలు, సన్నని కాళ్ళు చేతులు. కళ్ళు లోపలికి వెళ్ళి చిన్నవిగా ఉన్నాయా? చిన్నవిగా అయిన తరువాత లోపలికి వెళ్ళాయా? డాక్టర్ను అడగాలి. దవడలు లోపలికి వెళ్ళిపోయాయి. అవి లోపలే కదా ఉంటాయి. ఏంటో తల తిరుగుతున్నట్టుగా ఉంది. మళ్ళీ పడబోయాను. నర్సు చెయ్యిచ్చింది. థ్యాంక్ యూ అన్నాను. నాజూకుగా వెల్కమ్ అని వెళ్ళిపోయింది. నేను వెళ్ళాలో వెళ్ళకూడదో కూడా తెలియటం లేదు. అవునే, వీడెందుకు ఇలా తయారయ్యాడు అన్నాను కమలతో. నాకూ తెలియదన్నయ్యా. ఈ మధ్య ఎంతోమంది అమ్మాయిలను చూడడానికి వెళ్ళాడట. వారంతా మూకుమ్ముడిగా వీడిని తిరస్కరించారు. అసలు ఓ గవర్నమెంట్ ఉద్యోగిని కాదనటం నాకు తెలిసి మావాడితోనే ప్రారంభం అయిందనుకుంటాను. అయితే దానికి దీనికి సంబంధం ఏమిటి అన్నాడు ఆశ్చర్యంగా. అంతకన్నా ఆశ్చర్యం ఏమిటంటే వాడి చేతికున్న 10,000కు 10 ఉంగరాలున్నాయి. వాడి మెడలో హనుమాన్ రక్షణ కవచం, హయగ్రీవ, మన్మథ, యమ తదితర కవచాలు మూర్ఛబిల్లల్లా ఉన్నాయి. చూసావా, ఏవి బంగారంవి కావు. కానీ టీవీలో నేను చూస్తున్న యాడ్స్ లెక్కల ప్రకారం దాదాపు 50,000 రూపాయల వస్తువులివి. తీసేయలేకపోయావా వాటిని అన్నాను చిరాకుగా. ప్రయత్నించాను. చిన్న పిల్లవాడిలా మారం చేశాడు. చస్తానని బెదిరించాడు అన్నది కమల. అవన్నీ ఉన్నా కూడా చచ్చేటట్టు ఉన్నాడు కదా అన్నాను. ఇంతలో 2 డాక్టర్స్ గబగబా వచ్చి గంభీరంగా రిపోర్ట్స్ చూసి వాడి ముఖాన్ని అటు ఇటు తిప్పి కళ్ళెత్తి చూసి వేగంగా వెళ్ళిపోయారు. నర్సు ఎందుకైనా మంచిదని ఏదో ఇంజెక్షన్ పొడిచి వెళ్ళిపోయింది. ఖాళీగా ఉండటం ఇష్టం లేనట్లుగా. వీడో ప్రయోగశాలన్నమాట. ఏటీఎం కార్డు కూడా. ఏదో ఏడవని, వాడు మామూలు మనిషి అయితే చాలు, డబ్బు మళ్ళీ సంపాదించుకోవచ్చు. మనిషినిలా సంపాదించుకోవటం? ఆమె కళ్ళల్లో నీరు. చీచీ, ఏంటి చిన్నపిల్లల్లా? ఏమీ కాదులే అన్నాను. ఇంతలో అతను కదలటం, కళ్ళతో చేతులతో ఏదో చూపించాడు. మేము అటు చూశాం. టీవీలో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వస్తున్నది. కేవలం 3 రోజుల్లో 5 రూపాయలకే మేని నిగారింపు మీ సొంతం. అతడి కళ్ళలో మెరుపు. మరో 2 నిమిషాల్లో మరో యాడ్. పెప్సీ తాగితే ఉత్సాహం మీ వెంట ఉంటుందని మహేష్ తాగాడని, మీరు కూడా తాగాలని. ఈసారి ఓ పళ్ళ జ్యూస్ ప్రకటన. అది వెంటనే కొని తాగకపోతే మేని రంగు తగ్గిపోయి నల్లగా తయారవుతారని. అనంతరం దుస్తులు ధరించమని. బనియన్ వేసుకుంటే ఆడవాళ్లు ఇంట్లో వంట చేస్తున్నా, పడక గదిలో ఉన్నా అక్కడి పనులు వదిలేసి మీ వెంట పడతారని చెబుతున్నది. తరువాత మరో 3 బనియన్లు వారు అలాగే చెప్పారు. ఆ తరువాత 4 కడ్రాయర్లు ప్రకటనలు. ఆ కడ్రాయర్ వేసుకోవడం వలన విలన్లను గట్టిగా కొట్టి అమ్మాయిని ఓ హీరో సొంతం చేసుకున్నాడని, వాడిని ధరించి రోడ్ల మీద తిరగటం వల్లనే అమ్మాయిలు వెంటపడుతున్నారని, కొంతమంది మహిళలు తమ భర్తలను వదిలేసి సదరు సాల్తీ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతున్నారు. నన్ను ఎత్తుకెళ్ళమంటే నన్ను ఎత్తుకెళ్ళమని. ఎంత నాన్సెన్స్ అని టీవీ కట్టేశాను. కానీ పీకే ఊరుకోలేదు. వేయమన్నాడు, వేశాను. యాడ్స్ను తీక్షణంగా చూస్తున్నాడు. అతను నాకు అర్థమయ్యాడు. అతని తపన నాకు అర్థమైంది. నేను కలవాలనుకునే డాక్టర్ నాకు గుర్తుకు వచ్చాడు. డాక్టర్ నరేంద్ర, ప్రముఖ సైకియాట్రిస్ట్. ఎస్, పీకేని అతను మాత్రమే నయం చేయగలడు. 2 డాక్టర్స్ వచ్చారు. ఈసారి వారి వెంట 2 ఆడవాళ్లు వచ్చారు. ఆ 4 వాడి చుట్టూ చేరి రకరకాలుగా పరీక్షించి నవ్వుకుంటూ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది. ఇక్కడ మెడికోలు డాక్టర్స్కు వీడి కేసు సంగతి తెలుసు. వీడి వెనకనున్న డబ్బు సంగతి తెలుసు. వాటిని తీసుకోవడం తెలుసు. అన్నీ తెలిసిన నేను కమలకు చెప్పాను. కమల, ఇక్కడ మనం ఎన్నాళ్ళున్నా వీడికి నయం కాదు నయం చేయరు. అయినా వీడికి కావలసింది డెర్మటాలజిస్టు, జనరల్ సర్జన్స్, పీడియాట్రిషియన్స్ కాదు, సైకియాట్రిస్ట్ అవసరం. వాట్, వీడికి పిచ్చా అంది గాబరాగా పడిపోతూ కమల. అబ్బా కమల, చదువుకున్న దానివి. సైకియాట్రిస్ట్ అనగానే పిచ్చి తప్ప మరేమీ ఉండదా? అభివృద్ధి చెందిన నగరాల్లో ప్రతి 1000 మందికి ఒక సైకాలజిస్టు, సైకియాట్రిస్టు ఉంటారు తెలుసా? వర్తమానంలో జీవన వేగం, వెరితలలు వేస్తున్న నాగరికత మనిషిని ప్రశాంతంగా బ్రతకనీయటం లేదు. అందుకే వారి అవసరం పెరిగింది. మన దేశంలో మాత్రం ప్రతి 1,00,000 మందికి ఒకరున్నారు. పిచ్చి కుదుర్చుకోవడం కోసం అనేంతగా భ్రమలో ఉన్నాం.
డిప్రెషన్ ఈరోజు మన దేశంలో దీపికా పడుకునే వంటి వారు కూడా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. ఆమె దాని నుంచి విజయవంతంగా బయటపడింది కూడా. మరుసటి రోజు 50,000 చెల్లించి బయటపడ్డాం. 2 రోజులు నా అబ్జర్వేషన్లో ఉంచండి, హిప్నటైజ్ చేసి చూడాలి అన్నాడు డాక్టర్. అంత కాంప్లికేటెడ్ కాదని నా ఉద్దేశం. ఏదో మానసికమైన ఆరాటం ఇతనిలో ఉందనిపిస్తున్నది. భయపడవలసిన పని లేదు. డాక్టర్ నరేంద్ర అమెరికాలో చదువుకొని 10 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఇండియాలో స్థిరపడిన సైకియాట్రిస్టు. నగరంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వ్యక్తి. ద్వారకానగర్ ప్రాంతంలో మంచి క్లినిక్ కమ్ ఇల్లు కట్టాడు. ప్రిన్సిపల్స్ ఉన్న డాక్టర్. నాకు విజయవాడలో పరిచయమయ్యాడు. కమలను పీకేతో ఉంచి నేను మళ్ళీ వస్తానని నరేంద్రకు నా స్పాట్ విషయాన్ని చెప్పి విజయవాడ బస్ ఎక్కాను. 4 రోజులు గడిచాయి. నా పని కూడా ముగింపు దశకు వచ్చింది. పీకే ఎలాగున్నాడో అని ఆలోచిస్తుంటే కమల ఫోన్ చేసింది. డాక్టర్ నరేంద్ర రమ్మన్నాడని. గత 4 రోజులుగా వాళ్ళ నర్సింగ్ హోంలోనే ఉన్నారు. ఇంతవరకు బిల్లు రూపంలో ఒక్క నయా పైసా తీసుకోలేదు. ఆయన అంతే, కేసు నయమై డిశ్చార్జ్ చేసే సమయంలో బిల్లు మొత్తం పే చేయమంటాడు. నేను విశాఖ వచ్చి నరేంద్రను కలిశాను. సైకాలజీలో ప్రేరణ స్వభావం అని ఒక అంశం ఉంది. మన దైనందిన పదజాలంలో కొన్ని వందల పదాలు మనుషుల ప్రేరకాలను సూచిస్తాయి. ఉదాహరణకు వాంఛలు, ప్రాకులాడటం, కోరిక, అవసరం, ప్రేరకం, గమ్యం, కాంక్ష, ఉత్సుకత, అభిలాష, ఉద్దేశం, ఆశయం, ఆకలి, దాహం, ప్రేమ, ప్రతీకారం వంటివి. వీటిలో కొన్నిటిని ప్రత్యేక అర్థంలో, ప్రత్యేక సన్నివేశాలలో మాత్రమే మనిషిని ప్రభావితం చేస్తాయి. ఆ నిర్వచనాలు కూడా వేరుగా ఉంటాయి. వీటిని అనుసరించడం అనేది 3 దశల్లో ఉంటుంది. నరేంద్ర మాటలు ఆపి గ్లాసులో నీళ్లు త్రాగి ఒక్కసారి మా వైపు సాలోచనగా చూశాడు. మా రియాక్షన్ కోసం మేము ఎంతో ఆసక్తిగా గమనించడం చూసి కొనసాగించాడు. ఇది 3 దశలుగా కొనసాగుతుంది. స్థితి, ప్రవర్తన, గమ్యం, ప్రేరణ అనేది ఉత్సుకతతో ప్రారంభమవుతుంది. రెండవది ప్రేరకాన్ని ఉత్తేజపరచటం. ఉదాహరణకు ఆకలైతే ఆహారం కోసం వెదకటం, తిన్నాక తృప్తి చెందటం. 3వ దశ గమ్యం, తృప్తిపరచటం. ఆకలి వేసిన వ్యక్తి ఆహారం తిన్నాక తృప్తి కలుగుతుంది. ఈ గమ్యాలు అనుకూలమైతే చేరడానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. వ్యతిరేక గమ్యాలైతే వదిలేస్తాడు. వదలకుండా వాటిని చేరాలనుకుంటే ప్రమాదకరమైన లేదా దుఃఖదాయకమైన పరిస్థితులు సంభవిస్తాయి. మీ వాడిది ఇదే రకం. అతనిది లైంగిక అవసరం. అతని ప్రేరేపణ గమ్యం, లైంగిక సంతృప్తి. ప్రేమ, సాహచర్యం అనేవి అతని అవసరాలు. వాటిని పొందటానికి అతను ప్రయత్నించాడు. కానీ విఫలత అతనిలో కసిని పెంచింది. అది కూడా తను అందంగా కనబడాలనే ఆశ కావటం అతను ఉన్మాది కాకుండా రక్షించింది. అతను చేసిన చేష్టలు నవ్వు తెప్పిస్తాయి, విచారం కలిగిస్తాయి. అతని గురించి అతను చెప్పిన అంశాలు మీరే చూడండి. యానిమేరోన్ చిత్రాలుగా కన్వర్ట్ చేశా. అతనికి చూపాలి కదా. అతను పీకేని హిప్నటైజ్ చేసి వీడియో తీసిన అంశాలను మాకు చూపించాడు. సర్వసాధారణంగా నేను జాగ్రత్తలు తీసుకుంటాను. క్లయింట్స్ అందరూ ఒకలా ఉండరు. మా మీద కేసులు పెడతామన్న వారు కూడా ఉన్నారు. మీరు నా స్నేహితులు కనుక ఇంత వివరంగా చెబుతున్నాను. కాకపోయినా ఈ విషయం అందరికీ తెలియాలి. ఈరోజు టీవీలు, వాటిల్లోని ప్రకటనలు మన జీవితాన్ని శాసిస్తున్నాయి, నాశనం చేస్తున్నాయి. సామాజిక చైతన్యం కలిగించవలసిన అవసరం ఉంది. మెల్లగా బొమ్మలు కదులుతున్నాయి. పీకే పెళ్లి సంబంధం కోసం వెళ్ళాడు. పిల్ల అతన్ని చూసి నవ్వింది. నల్లగా ఉన్నావని ముఖంపైనే చెప్పింది. ఓ రోజు టీవీలో ఫేస్ క్రీములో ప్రకటనలు వస్తున్నది. అవి రాసుకుంటే కేవలం వారం రోజుల్లో తెల్లగా రాయంచలాగా మారిపోతారని, వాడకపోతే జీవితం నాశనం అవుతుందని ఉంది. ఆనాటి నుండి దాదాపు 20 రకాల క్రీములను రోజుకు 4 సార్లు రాయడం ప్రారంభించాడు. సబ్బులు కత్రినా కైఫ్, సమంత, కాజల్ వంటి వారు వాడిన సబ్బులు వాడకపోతే ముఖాలలో నలుపుతనం పోదని, కాకిలా ఉండిపోతారని చూసి వారానికి 10 రకాల సబ్బులు కొని వాడేవాడు. మరో చిత్రం చూడండి. ఆ చిత్రంలో కడ్రాయర్ వేసుకొని రోడ్డు మీద పరుగు పెడుతున్నాడు. అతని వెనుక కర్రలతో కొంతమంది మహిళలు ఉన్నారు. అతడి వెనుక ఓ యువకుడు కూడా ఉన్నాడు. పీకే కుర్రాడిని అడుగుతున్నాడు, ఈ కడ్రాయర్ వేసుకొని వీధిలోకి వస్తే బెడ్రూమ్లో ఉన్న అమ్మాయిలు కూడా మన వెనక పడతారని ప్రకటనలో ఉంది. ఇప్పుడు ఈ ఆంటీలు వస్తున్నారేంటి అని. అందుకు కుర్రాడు, సార్, ఈ ఆంటీలు ఆ అమ్మాయిల తాలూకా తల్లులుగా ఉన్నారు. అయినా కడ్రాయర్లు, బనీన్లు వేసుకొని రోడ్డు మీదకొస్తే అమ్మాయిలు వెంటపడరు సార్. ఇలా కర్రలతో ఆంటీలు, కుక్కలు వెంటపడతాయి. ఇంకో చిత్రంలో ఒంటికి అదేదో సెంట్ రాసుకొని ఓ పబ్కు వెళ్ళాడు. పీకే సెంటు వాసనకు పబ్లో అమ్మాయిలంతా బల్లుల్లా అతన్ని అతుక్కుపోతారని ప్రకటనలో చూశాడట.
ఆ సెంట్ రాసుకున్నాడు. ఆడపిల్లలు కాదు కదా, కనీసం గోడ మీద బల్లి కూడా తన మీద పడకపోవటంతో చిరాకేసింది అతనికి. కోపం కూడా వచ్చి విపరీతంగా తాగి నానా బీభత్సం చేస్తే పబ్ వాళ్ళు బయటకు గెంటారు, జేబులో పర్సు లాగేసుకొని మరి. హీరో హోండా కొంటే అమ్మాయిలు పడతారని ఒక ప్రకటనలో చెబితే అది కూడా కొన్నాడు. డాక్టర్ నరేంద్ర మరి చెప్పలేదు. బాగున్నాడా మా వాడు అన్నాను. పర్వాలేదు, నయం చేశాను, రేపు తీసుకువెళ్ళండి. కొన్నాళ్ళు టీవీకి దూరంగా ఏ హిల్ స్టేషన్కో తీసుకువెళ్ళండి, రిలాక్స్ అవుతాడు. పెళ్లి చేయండి. అవసరం కూడా, శారీరకంగా కాదు మానసికంగా కూడా అతనికో తోడు అవసరం. ఎవరో రెండో పెళ్లి వారిని చూడండి. ఓ పేదింటి లేదా అనాథలను చూడండి. వారికో జీవితాన్ని ఇవ్వండి. మీ వాడిని బ్రతికించుకోండి అన్నాడు. వీటిని అరికట్టలేమా అన్నాను నేను. కష్టం. వ్యాపారస్తులకు తమ ప్రోడక్ట్లు అమ్ముకోవడం కావాలి. అదెలాగా అనేది అనవసరం. వ్యాపారం అంతే. విచక్షణ అనేది కొనుగోలుదారునికి ఉండాలి. మద్యపానం, వ్యభిచారం వంటి వాటిని మానిపించడానికి మందులు ఉన్నాయి. ఇలా యాడ్స్కి ఎడిక్ట్ అయిని ప్రాణం మీదకి తెచ్చుకున్న వారిని బాగు చేయటం కష్టం. మీ వాడు అదృష్టవంతుడు. నా వైద్యానికి స్పందించాడు. డాక్టర్కు కృతజ్ఞతలు చెప్పబోతుంటే నేను ఈ ఆపరేషన్కు పీకే 2015 అని పేరు పెట్టుకున్నాను తెలుసా. అందుకు గాను బిల్లో 20% రాయితీ ఇస్తున్నా, జాగ్రత్త అనే నరేంద్ర మాటలకు నేను కమల నవ్వుకున్నాం. పీకేను మెల్లగా నడిపించుకుంటూ ఆటోని చేరుకున్నాం. పీకేను చూస్తుంటే మా అక్క గుర్తుకు వచ్చింది. ఆమెకు బెడ్రూమ్, కిచెన్ రెండూ ఒకటే. టీవీ లేకుండా క్షణం ఉండలేదు. కుటుంబం అంతా ఒక్క గదిలోనే సర్దుకుంటారు. మిగిలిన 6 గదుల్లో టీవీలో వచ్చే ప్రకటనల్లోని వస్తువులు, సౌందర్య సామాగ్రి, దైవాల యొక్క తాయెత్తులతో నిండిపోయాయి. పెళ్లిలో ఐశ్వర్యరాయ్లా ఉండేది. అలా కూర్చొని తినడం వలన కల్పనారాయ్లా మారింది. నేను ఆటో ఎక్కుతూ ఉండగా, మామయ్య, అమ్మ తిక్కగా మాట్లాడుతూ పడిపోయింది, రావా అని ఫోన్ చేసింది విమల. అది నా అక్క కూతురు. అక్క అని నవ్వుకొని 2015 ఆపరేషన్ మళ్ళీ ప్రారంభించాలా అనుకున్నాను. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.